హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. చాలా మంది ఉద్యోగాలు రాక లేదా ఇంట్లో చాలా సమస్యలు పెరిగిపోయి పెళ్లిళ్ళు అవ్వక ఇలా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఎవరి దగ్గర పూజ చేయించుకోవాలి, హోమాలు చేయించుకోవాలి, రెమెడీస్ ఎలా ఫాలో అవ్వాలి అని తెలియకపోవచ్చు. సో దాని గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు కాలభైరవ సిద్ధనాథ్ గురూజీ, సుప్రసిద్ధ కాలభైరవ పీఠ్. ఆయన మహాకాళ ఉపాసకులు. ఈ రోజు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయన వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసి ఎలా పరిష్కారాలు అవుతాయి, ఏ పద్ధతులు పాటిస్తే సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నది ఆయనతో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు జాతకాలు కలవకపోవడం ఒక రీజన్ అయితే, ఈ కాలసర్ప దోషాలు కావచ్చు, కుజ దోషాలు కావచ్చు, ఈ రాహుకేతు దోషాలు కూడా జాతకంలో ప్రభావం చూపిస్తాయి అన్నట్లు చాలా మంది దగ్గర నేను విన్నాను గురించి. అవి ఎంతవరకు నిజం అంటారు? అంటే నిజంగా అవునమ్మా, నిజంగానే కుజ దోషం ఉంటే ఇలా అవుతుంది అని అలా చెప్పడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అవి లేవని నేను అన్నాను. దానికి రెమెడీస్ ఎలా ఉన్నాయో అలాగే అండి. ఇప్పుడు కాలసర్ప దోషాలు ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వీకుల నుంచి వస్తూ ఉన్నాయి మనకి. ఇప్పుడు సపోజ్ మన పూర్వీకులు అందరూ కూడా వ్యవసాయం చేసేవారు కదా. ఆ వ్యవసాయం చేసేటప్పుడు మడిలో దిగినప్పుడు ఎన్నో రకాల సర్పాలు, కీటకాలు ఎన్నో దాటుకుని మనకి ఆ ధాన్యాన్ని అందించేవారు పూర్వీకులు. కానీ ఇప్పుడు ఆ వ్యవసాయం అనేది చాలా తగ్గిపోయింది, చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ మడిలో ఉన్నప్పుడు ఒక పాము వచ్చింది అనుకోండి, దాన్ని చంపటం, ఒక సర్పాన్ని చంపారు అంటే ఆ సర్పదోషం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ సర్పదోషం చూపించినప్పుడు దానికంటూ కొన్ని రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకోవాలి. కానీ మన వాళ్ళు అవి చేయరు. ఆ చంపేసాం, పక్కన పడేసారు, అయిపోయింది, క్లోజ్. కానీ ఆ సర్పదోషం ఆ కుటుంబాన్ని పీడిస్తుందిగా. రీసెంట్ గా మీరు చూసారా, ఒక వ్యక్తిని ఒక సర్పం చంపినప్పుడు మళ్ళీ అతను ఎక్కడికో వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు గ్యారంటీగా 3 ఏళ్ల తర్వాత అతను ఆ సర్పం వెంటాడి చంపింది. న్యూస్ లో కూడా వచ్చింది మనకు, అది రికార్డెడ్. చూసారో లేదో మీరు. అంటే ఆ సర్పదోషం అనేది అంతటి ఇది పగబట్టి ఉంటుంది, ఎక్కడున్నా సరే అది ఉంటుంది. ఆ యొక్క ఇది ఉంటుంది కదా. మరి ఆ సర్పదోషాలు కానివ్వండి, ఈ కుజదోషాలే కానివ్వండి, ప్రతి ఒక్కదానికి రెమెడీ ఉంటుంది. అందుకే కర్మలు అనేవి ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. కర్మలు తీర్చుకోకపోతే మన వాళ్ళు కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆస్తులు పంచుకుంటారు పూర్వీకుల నుంచి. అట్ ద టైం కర్మలు కూడా పంచుకుంటారు, కానీ కర్మల గురించి పట్టించుకోరు. ఆస్తి ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఆస్తి కన్నా ముఖ్యమైనది పూర్వీకుల నుంచి వస్తున్న కర్మ. పెద్దలు అందుకే ఓ మాట చెప్పారు, ఏమని? ఆస్తి పంచకపోయినా పర్లేదు, నీ పిల్లలు చదువుకుని వృద్ధి అయ్యి మంచిగా సంపాదించుకుంటారు, కానీ నీ కర్మలు వారికి ట్రాన్స్ఫర్ చేయకు. మన గురువులు చెప్తున్న విషయం. కానీ ఎంతమంది పట్టించుకుంటారు దాన్ని? ఆస్తి ఎంత ఇచ్చామో పిల్లలకన్నా ఆలోచన ఉండదు, కానీ నా కర్మలు నేను తీర్చుకున్నా, నా పిల్లలకన్నా నా కర్మ వెళ్తే నాకులానే వాడు కూడా బతుకుతాడే అనే ఆలోచన ఎవరికి ఉంది? లేదు కదా. తండ్రి ఒకలానే ఉంటాడు, తాత ఒకలానే బతుకుతాడు. వీడు చూస్తే వీడి కొడుకు ఎంత కష్టపడతాడు, చదువుతాడు, కానీ వీడు ఒకే స్థాయిలో బతుకుతాడు. ఎదుగుదల ఉండదు కుటుంబంలో. కారణం తెలియదు. స్వామి, మా నాన్నగారు కూడా ఇలాగే కష్టపడ్డారు, కానీ ఫలితాన్ని చూడలేకపోయారు. నేను ఇలాగే కష్టపడుతున్నాను, ఫలితాన్ని చూడలేకపోతున్నాను. చివరి వరకు వస్తుంది, పోతున్నాయి. ఏంటి కారణం? దానికి భార్యను నిందించడం, నీకు ఆ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయి అని అంటాము. లేదంటే అనవసరమైన గొడవలు ఇదవడము. దోషాలు ఇవన్నీ కాదు. ముందు మన పూర్వీకుల యొక్క శక్తి ఎలా ఉంది తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఓకే, వాటిని ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం, ఆచరించిన వాటిలో ఎంతవరకు మన కర్మల్ని తీర్చుకుని మన పిల్లలకి ఆ కర్మల్ని ట్రాన్స్ఫర్ చేయకుండా మనం వారికి ఆస్తులు మాత్రం ఇవ్వు, లేదంటే చదువు ఇవ్వు, చాలు, చక్కటి చదువు ఇవ్వు. అంతకు మించింది వాళ్ళకి కావాల్సిందే ఉంది. వాళ్ళే అభివృద్ధిలోకి వచ్చేస్తారు. కానీ నువ్వేంటరా అంటే, నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. నీ కర్మలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ఆస్తులతో పాటు కర్మలు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో వాటిని కూడా వారు అనుభవిస్తారు. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మీరు ఇందాక అన్నారు, ఎంత చదివినా కానీ, ఎంత మంచి మార్క్స్ వచ్చినా కానీ జాబ్ దగ్గర వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. చాలామంది నిజంగానే సార్ చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ ఉద్యోగం అనేది దరిదాపుగా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? మీరు అడిగిన ప్రశ్న చాలా మంది యూత్కి చాలా ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు. మీరు యూత్ కాబట్టి అందరూ కూడా ఆ సమస్యలను ఎదుర్కొని వచ్చిన వారు. అందరూ మేమేంటి అందరం కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటూ దాటుకుంటూ వచ్చిన వారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. కామన్గా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ మీరు బాగా చదువుకున్నారు, దేన్నైనా మీరు ప్రశ్నకి జవాబు ఇవ్వగలరు, మంచి నాలెడ్జ్ ఉంది. బట్ అక్కడ మెయిన్ కావాల్సిన థింగ్ ఏంటి? ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించాలి. అవునా?
అదే మిమ్మల్ని వికర్షించారనుకోండి, అంటే నెగటివ్ ఎనర్జీ, మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అతన్ని అపోజ్ చేసింది అనుకోండి, మీరు ఎంత ప్రశ్న వేసినా ఎంత జవాబు ఇచ్చినా అతనికి రామా అన్నా కూడా రారా అన్నట్టే వినపడుతుంది కదా. ఎందుకని మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎదుటి వ్యక్తిని అపోజ్ చేసేస్తుంది. మీరు ఎంత కరెక్ట్గా చెప్పినా, ఓ పక్కాగా నేను అన్నీ చెప్పాను, అన్నీ అయినాయి, కానీ అతను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాల్లో, కానీ పిలుస్తాం ఉంటారు, కానీ పిలవరు. ఎందుకని అంటే యువత ఫస్ట్ నేర్చుకోవాల్సింది మంత్రశాస్త్రం. మనకున్న దాంట్లో మొదటి నుంచి మనం పూర్వీకుల నుంచి చూసుకుంటే పురాణాల్లో కూడా ఉన్నది మంత్రశాస్త్రం. ఎంత పెద్ద రాజు కొడుకైనా కూడా ముందు కొంతకాలం అడవికి పంపించి మంత్రశాస్త్రం నేర్పించేవాడు. వాడు కొన్ని రోజులు ఇలాగే ఉండరా, నువ్వు అడవిలో ఉండు, అడవిలో తిను, స్వామివారు ఏం పెడితే తిను, గురువు ఏం పెడితే తిను. పూర్వం అదే కదా ఉంది. ఫస్ట్ మంత్రశాస్త్రం, విద్యాశాస్త్రం, అస్త్రశాస్త్రం అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు రాజ్యానికి పిలిచి రాజుని చేసేవాడు, పట్టాభిషేకం చేసేవాడు. కానీ ఇప్పుడేంట్రా అంటే ఫస్ట్ మనం పిల్లలకి ఏం నేర్పించకపోయినా ముందు మనం మంచి అలవాట్లు ఏవి, ఫుడ్, అనవసరమైన జంక్ ఫుడ్ తినండి, నీకేం కావాలో చెప్పరా, నేను పడ్డాను కష్టం, నువ్వేం పడకూడదు, నేను బాగా కష్టపడిపోయాను, నువ్వు పడక. ఇంకా వీడు ఏ స్థాయిలో ఉన్నా, వీడి కుటుంబం ఏ స్థాయిలో ఉన్నా పిల్లలకి నేర్పించాల్సింది వదిలేసి నేర్పించకూడని మాత్రం ముందుగా నేర్పిస్తున్నారు. కష్టపెట్టమని నేను తల్లిదండ్రులు నన్ను, కానీ కష్టపెట్టకుండా ఈ రోజున చాలా విద్యలు మన చేతుల్లో ఉన్నాయి. మంత్రాలు, పూజా విధానం, ఏ కుటుంబంలో చూడండి ఇంట్లో పూజ చేపిస్తున్నారు ఒక పిల్లాడి చేత. ఒరే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒక దీపం పెట్టి వెళ్ళరా, అమ్మ ఆడపిల్ల అయినా కూడా నువ్వు ఇంట్లో దీపం పెట్టి వెళ్ళి తల్లి ఒక్క నిమిషం దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని పో. ఎవరు చెప్తున్నారు చెప్పండి? టైం అయిపోయింది, ఎవరి కాళ్ళకి టైం అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోతుంది, బస్ టైం అయిపోతుంది. 10 నిమిషాలు ముందు లెగిస్తే నువ్వు ఒక్క నిమిషం 5 నిమిషాలు నువ్వు దేవుడి దగ్గర దండం పెట్టుకోవచ్చు. అది చేయరు. అది చేయకుండా నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా పాస్ చేసుకుంటారు శరీరంలో. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనం రోజు కలిసే దైనందిక జీవితంలో రోజు కలిసే రకరకాల వ్యక్తుల నుంచి, మనం తిరిగే ప్రదేశాల నుంచి, ప్రకృతి ఎలాగో దూరం అయిపోయింది మనకి, కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నాం. సో మనకేంటంటే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రకృతి దూరం అయినప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది శరీరంలో. దాన్ని ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ స్వామి నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి అంటే గుళ్ళు. హిందూ ధర్మంలో ఉన్న మంచి విషయం గుళ్ళు. గుడిని నువ్వు ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ మూల విరాట్ నీ యొక్క శక్తిని, నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. మనం ఎక్కడ గుళ్ళు తిరుగుతున్నాం? ఆదివారం వచ్చిందా, శనివారం వచ్చిందా, పార్టీలకు పోతున్నాం. ఉద్యోగం ఉన్నా లేకపోయినా పార్టీకి వెళ్దాం. ముందు శనివారం వచ్చింది పార్టీకి వెళ్దాం, ఆదివారం వచ్చింది పార్టీకి వెళ్దాం. ఏ శనివారం ఒక్కరోజు ఒకసారి గుడికి ఎందుకు వెళ్ళావు? 1 గంట గుడికి ఎందుకు కేటాయించు? నువ్వు వీక్ అంతా కష్టపడు, వీక్ అంతా తిరుగు, వీక్ అంతా చెయ్యి. వీక్లీ వన్స్ అన్నా ఒక్కసారి గుడి చుట్టూ ఆటోమేటిక్గా రిజల్ట్ నువ్వు చూస్తావు. ఒక మంచి హోటల్ చూసినప్పుడు దాంట్లోకి వెళ్ళి తింటేనేగా నీకు రుచి తెలుస్తుంది. అలాగే గుడి చూడితే నీకు ఆ ఫలితం తెలుస్తుంది. ఒక మంచి గురువును కలిసి నీ సమస్యకి తగ్గ పరిష్కారం చెప్తారు. ఆ పరిష్కారానికి తగ్గట్టుగా ఆ మంత్ర దీక్ష తీసుకుని ఆ మంత్రాన్ని చెయ్యి, నీకు ఫలితం దక్కుతుంది. ఏదైనా రుచి చూడాలి కదా. ఈ జనరేషన్ ఏంట్రా అంటే ఎన్ని ట్రాష్, ముందు మాట అనేస్తారు. ఎన్ని ట్రాష్ అన్నావు, జంక్ ఫుడ్ ట్రాష్ అని ఎందుకు అన్నావు నువ్వు? సైంటిఫిక్ గా తినడానికి ఇది కూడా తినాలి కదా. తిన్నావు కాదు, అది తిన్నావు కాబట్టి నీకు ఫలితం చూసావు. చెడు ఫలితమే చూసావు, నువ్వేం మంచి ఫలితం చూడలే. ఒబిసిటీస్, రకరకాల ఓసిడి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చూసావు. అలాగే హిందూ ధర్మంలో ఉన్న మంత్రశాస్త్రాన్ని కూడా నమ్మి నువ్వు ఒక్కసారి ఒక మంత్రం చేసి చూడు. నమ్మి రోజుకు 5 నిమిషాలు నమశివాయ అంటంలో నీకేం పోయా? 24 గంటల సమయంలో, నీకున్న 24 గంటల సమయంలో 5 నిమిషాలు నువ్వు ఓం నమశివాయ అంటానికి ఏం పోయా నీకు? ఎందుకనవు? సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రం చేస్తే ఇలాంటి సమస్యల నుంచి బయటికి పడతారు. అమ్మా, మంత్రాన్ని సరైన విధానంలో గురువుల ద్వారా తెలుసుకుని చేయటం వల్ల మంచి ఫలితాన్ని చూస్తారు. ఇప్పుడు భార్యాభర్తలది కావచ్చు, ఈ ఉద్యోగాలకి కొంచెం అలా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఇంటిల్లి పాదికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలా ఎవరినో ఒకరిని ఏదో ఒక సమస్య బాధిస్తూనే ఉంటుంది గురూజీ. అంటే అలాంటప్పుడు వాళ్ళు హోమాలు చేయాలా, యాగాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, ఎలా చేస్తే కుటుంబానికి మొత్తం కూడా ఒక పరిష్కారం అనేది దొరికి కుటుంబం హ్యాపీగా ఉంటుందంటారు? సంతోషం, మంచి ప్రశ్న. దీనికి ఫస్ట్ చేయాల్సింది ఇంట్లో పూజా విధానం.
మొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో పూజా విధానం అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చాలా మందికి రోజు దైనందిన జీవితంలో ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నా కూడా సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, పిల్లలతో ఆడుకోవడానికి టైం ఉంటుంది, ఇంట్లో కుక్క పిల్లలతో ఆడుకోవడానికి టైం ఉంటుంది, ఒక 5 నిమిషాలు పూజ చేయడానికి టైం ఉండదు. నేను ఆడవాళ్ళని అన్ను, మగవాడికి కూడా అంతే బాధ్యత ఉంది. ఒక ఆడవారు పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో దానికి మగవాడు పూజ చేస్తే 10ంతల ఫలితం ఉంటుంది. ఆడవాళ్ళ కన్నా పూర్వం నుంచి మగవాళ్ళ పూజకే ఎక్కువ ఫలితం ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల, పెళ్ళైన ఒక ఆడపిల్లకి ఎవరు ముఖ్యం అంటే ఒక భర్త మాత్రమే. అంతే. పిల్లలు కూడా తర్వాతే, పిల్లలు తల్లిదండ్రులు అందరి తర్వాత ముందు ఉండేది భర్త మాత్రమే. తనకు ఒక 10 రూపాయలు వచ్చినా ఆనందమే, 100 రూపాయలు వచ్చినా ఆనందమే, భర్త బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఒక మగవాడికి కుటుంబం మొత్తం ఉంటారు ఆయన సర్కిల్. అదే నేను అడగబోతున్నా గురించి. ఎంచక్క మీరు ఆడపిల్లకి మాత్రం భర్త అనే చెప్తున్నారు, కానీ భర్తకి సర్కిల్లో అందరూ ఉంటారు. బాధ్యత అంటే ఆడవారికి బాధ్యత ఉంటుంది, భర్త తర్వాతే బాధ్యతలు. వాడు కడుపు నిండితే బాధ్యత, వాడు కడుపు నిండితే బాధ్యత తీరిపోయింది. కానీ మగవాడికి అందరు కడుపు నింపాలి. ఈ రోజుల్లో ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో మగవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, మగవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, ఆడవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు. కానీ ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మగవాడి బాధ్యతలోకి వచ్చేప్పటికి అందరూ వస్తారు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది, అమ్మ పూజ చేస్తే నాన్న బాగుంటాడు, కానీ నాన్న పూజ చేస్తే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, ఆ తల్లి బాగుంటుంది, ఆయన లిస్టులో ఉన్న వ్యక్తులందరూ కూడా బాగుంటారు. కానీ మీరు అన్నదానికి నేను అంటే మిమ్మల్ని మధ్యలో నేను ఆపేసి ఈ ప్రశ్న అడుగుతున్నాను గురూజీ, ఏమనుకోద్దు. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆడవాళ్ళకి ఆ పొద్దున్నే లేచి ఒక 5 నిమిషాలు పూజ చేసుకునే టైం ఈ మధ్య కాలంలో దొరకట్లేదు మనకి అని మీరు చెప్పారు. ఇంకొక 5 నిమిషాలు ముందు లేకచ్చుగా. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, ఆడవారు చేస్తే భర్తకు ఒక్కడికి వర్తిస్తుంది, భర్త ప్రశాంతంగా ఉంటాడు అని. భర్త చేస్తే ఇంటిల్లి పాదికి అదొక గొడుగులాగా రక్షణగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. మరి ఎందుకు అబ్బాయిలు కూడా, ఇప్పుడు అబ్బాయిలు కానివ్వండి ఎవరైనా సరే, పూజలు అనేవి ఆడవాళ్లే చెయ్యాలి అని చెప్పేసి, పూజ నువ్వు చెయ్యాలి, మా మమ్మీ చేసుకోవట్లేదా, నువ్వు కూడా అలా చేసుకో, పొద్దున్న లేచి చేయొచ్చు కదా అన్నట్టు మాట్లాడతారు. మరి ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి మనం? మీరు మంచి ప్రశ్న అడిగేశారు. ఎందుకంటే తప్పు పట్టడం అనేది ఏం కాదు, ఇదేంటంటే కామన్గా పూర్వం నుంచి మన వాళ్ళు అలా చేశారు అంతే. అంటే నేను ఒక వర్గాన్నో ఒక నెలలో నేను ఎవరిని విమర్శించను, కానీ ఓకే మహాలక్ష్మిలాగా ఉండాలంటే నువ్వు పూజ చెయ్యమ్మా, ఏ మహావిష్ణువులా ఉండాలంటే నువ్వు చెయ్యని చెప్పి ఉండొచ్చుగా, అప్పుడే అయిపోయే. నిజమే కదా, సచ్చినాడు చేసేవాడిగా వాడు. మహాలక్ష్మి అంటే డబ్బు సంపాదించేది ఈయన, మహాలక్ష్మి మొత్తం క్రెడిట్ ఆవిడకి వెళ్తుంది, బాగానే ఉంది, నువ్వు విష్ణువులా నువ్వు కూడా పూజ చేయవయ్యా అంటే అయిపోయేగా. మనం చెప్పే విధానంలో ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు చెప్తే ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు, ఏదైనా తీసుకుంటారు. మన ఇప్పుడు జనరేషన్ ఏదైనా తీసుకుంటారు, కానీ చెప్పే విధానంలో తేడా అంతే. ఇక్కడ చిన్న మ్యాజిక్ ఏంటంటే చెప్పే విధానంలో తేడా. కూర్చోబెట్టి పురాణం చెప్తానంటే ఎవడో రాడు, అవునా? అదే పురాణం నేను 4 మంచి కామెడీ వర్డ్స్తో చెప్తానంటే కామిక్స్ అని పెడుతున్నారు. అక్కడికైతే వస్తారు అందరూ, అక్కడ పట్టుకుని వాయించు, వింటాడు కూర్చుని వాడు, డబ్బులు కట్టు. మరి చెప్పే విధానంలో తేడా అంతే, సమానమే ఇద్దరికి కూడా. అమ్మా పూర్వం ఋషులు కష్టపడి పూజ చేసేవారు. మనకి చూడండి ఎంతమంది ఉన్నారు, పురాణాలు చదివితే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఋషులే కదా అప్పుడు పూజ చేశారు, ఇప్పుడు కూడా స్టిల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా స్టిల్ ఋషులే, పూజారులు ఉన్నారు, కానీ ఎవరు లేడీ పూజారులు ఎవరైనా ఉన్నారా? లేదు. అవును గురూజీ, ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయి, ఇప్పుడు గుళ్ళల్లో పూజారి గారు చేస్తున్నారు కదా, ఇళ్లలో ఎందుకు ఆడవాళ్ళు చేయాలని ఎవరు ఎందుకు ప్రశ్న చెప్పట్లేదు? ఒకటంటే ఒక వర్గానికి పూజ అనేది పూజారులే, ఓకే బ్రాహ్మలే చెయ్యాలి, బ్రాహ్మలు అయితేనే పూజారిగా ఉండాలి. ఈ సిస్టమ్కి అలవాటు పడిపోయారు కదా మన వాళ్ళు పూర్వం నుంచి. ఎక్కడ మన వాళ్ళు మగవాళ్ళు పూజ చేస్తే ఈయన పూజారు అంటారేమో అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు జనాలు, అంతలా తీసుకొచ్చారు. పూజ, ఇంట్లో పూజ ఎవరైనా మగాడే ఎక్కువ చెయ్యాలి, ఆడవాళ్ళకన్నా మగవాడే చెయ్యాలి. ఆడవాళ్ళకి రెస్ట్ కావాలి కదా, ఇంట్లో ఇంకా ఎన్ని పనులు ఉంటాయి వారికి. ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి, పోషణ చూసుకోవాలి, వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి. వాళ్ళకి దొరికేదే మహా అయితే నెలలో ఒక 5 రోజులు టైం దొరుకుతుంది వారికి రెస్ట్ తీసుకోవడానికి. ఆ టైం కూడా ఈ రోజుల్లో కలిసిపోయింది ఉద్యోగాల్లో. ఆ 5 రోజుల టైం కూడా ఇప్పుడు ఈ రోజున ఉద్యోగాల్లో కలిసిపోయింది, కష్టపడుతూనే ఉన్నారు పాపం. ఆ రెస్ట్ లేదు.
పూజా విధానం అన్న మగవాడు చేస్తే కుటుంబం బాగుంటుంది. మగవాడి లక్ష్యం ఎలా అయిపోయిందంటే నేను సంపాదించింది ఎలా నువ్వు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవడం విషయం కాదు, ఎలా జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త అంటే ఎలా దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టాలి అనే విధానం ఎక్కడ వస్తుంది నీకు? మనిషికి 6 సెన్స్ అని ఉంటుంది, సినిమా కాదు. మామూలుగా మన 6 సెన్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే ఏదైనా మనం కరెక్ట్గా ఎజంప్షన్ వేయగలుగుతాం కదా. అది రావాలి అంటే నీలో కరెక్ట్గా ఎజంప్షన్ వేయగలిగిన శక్తి నీలో రావాలంటే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. తెలియక ఈ రోజుల్లో చాలా అట్లా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తారు, బాగుంది అని చేసేస్తారు, కానీ కరెక్ట్గా ఎజంప్షన్ వేయలేకపోతారు. అవునా, నష్టపోతారు. అదే నీకు కరెక్ట్గా ఓకే దీంట్లో పెట్టుబడి పెడితే కరెక్ట్గా అవుతాను, దీంట్లో పెట్టుబడి పెడితే కరెక్ట్గా అవుతాను అనే ఆలోచన నీలో వచ్చిందనుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది నీ లైఫ్. ఆ శక్తి తెచ్చుకోవడానికే మంత్రశక్తి. అర్థమైందా? మన మంత్రశక్తి ఉపయోగపడేది మన 6 సెన్స్ని, బాడీలో ఉన్న మన 6 సెన్స్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వర్క్ అయినప్పుడు మనం ఈ దేన్నైనా కరెక్ట్గా ఎగ్జామ్షన్ వేయగలుగుతాం. ఓకే ఓకే, చూసారు కదా గురూజీ ఏం చెప్తున్నారో. దేనికైనా సరే సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆ సాధన అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఉద్యోగ పరంగా కానివ్వండి, పెళ్లి పరంగా కానివ్వండి, ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఒకవేళ ఇంకా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే మీరు గురూజీని సంప్రదించాలి అని అంటే మాత్రం నేను గురూజీ గారి అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి మీరు గురూజీని కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన పరిహారాలన్నీ కూడా గురూజీ చెప్తారు. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ ఫాలో ద సోషల్ పోస్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. ఇంకొక గెస్ట్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను.